అకౌంట్స్ డేటా మిస్ అయింది జ్యోత్స్న వల్లే అని చెప్పేసి సీసీ కెమెరా చెక్ చేసి తెలుసుకున్న శ్రీధర్ శివన్నారాయణ ముందే జ్యోత్స్న గుట్టు రట్టు చేసి అరెస్టు చేయించిన శ్రీధర్. ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే పూర్తిగా చూసేసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శ్రీధర్ అయితే అకౌంట్స్ కోసం అంతా కూడా క్యాబిన్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా జ్యోత్స్నకి సంబంధించిన ఆ ఫ్రాడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపించవు. ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, నేను ఇక్కడే కదా పెట్టింది, ఈ డీటెయిల్స్ అన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి, సరే ల్యాప్టాప్లో ఉంది కదా సాఫ్ట్ కాపీ తీసుకుందాము అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తాడు. కానీ ల్యాప్టాప్లో ఆ ఫోల్డర్ అంతా కూడా ఎంటీ కనిపిస్తుంది. అది చూసేసరికి శ్రీధర్కి మొహంలో రక్తపు చుక్క కూడా ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఇక్కడ చూస్తే పెన్ డ్రైవ్ మిస్ అయిపోయింది, సాఫ్ట్ కాపీ మిస్ అయిపోయింది, అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోయినాయి. అసలు ఇది ఎలా జరిగింది? ఖచ్చితంగా నేను లేనప్పుడు నా క్యాబిన్లోకి ఎవరో వచ్చారు, వచ్చి డేటా మొత్తాన్ని కూడా మిస్ చేసేసారు అని చెప్పేసి ఇంకా అనుకొని వెంటనే సెక్యూరిటీ అని చెప్పేసి చాలా గట్టిగా పిలిచి, సీసీ కెమెరా ఓపెన్ చేయండి, నేను లేనప్పుడు నా క్యాబిన్లోకి ఎవరొచ్చారో మొత్తం కూడా నేను ఇప్పుడు చూడాలి అని చెప్పేసి సీసీ కెమెరా అయితే బ్యాకప్ చేయిస్తాడు. చూస్తే అక్కడ కాశీ అయితే తన క్యాబిన్లోకి వచ్చినట్లుగా ఆ పెన్ డ్రైవ్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ ఆ ఫైల్స్ మొత్తం కూడా క్యాబిన్లో ఉండి బయటకు తీసుకుని వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది. అది చూసి ఒక్కసారిగా శ్రీధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే జ్యోత్స్నకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మిస్ చేసింది కాశీ. కాశీకేం అవసరం? జ్యోత్స్నతో చేతులు కలపాల్సిన అవసరం కాశీకేంటి? ఇప్పుడే నేను కాశీని నిలదీయాలి అని చెప్పేసి స్టేషన్కి అయితే హుటాహుటిన బయలుదేరుతాడు. స్టేషన్కి వెళ్ళి కాశీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి కాశీని సపరేట్గా తీసుకుని వెళ్ళి అడుగుతూ ఉంటాడు. కాశీ, నువ్వెందుకు జ్యోత్స్నతో చేతులు కలిపావు? ఎందుకు తన ఫ్రాడ్కు సంబంధించిన విషయాలు, తన ఫ్రాడ్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నువ్వు మాయం చేశావు, ఆ పెన్ డ్రైవ్ మాయం చేశావు, అవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు నువ్వు నాతో చెప్పమంటావా, లేదంటే ఇంకొక కేసు నీ మీద పెట్టించనా? పోనీలే, నా అల్లుడు కొడుకుతో సమానం అని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా నేను చాలా జాలి పడ్డాను నీ మీద. కానీ ఎప్పుడైతే నువ్వు మోసం చేస్తున్న జ్యోత్స్నతో చేతులు కలిపావో అప్పుడే నువ్వు నా అల్లుడు స్థానంలోండి తప్పుకున్నట్టే. ఇప్పుడు కనుక నాకు నువ్వు నిజం చెప్పకపోతే నా కూతురికి నీకు నేను విడాకులు ఇప్పించేస్తాను అని చెప్పడంతో అప్పుడు ఇంకా కాశీ అయితే చాలా భయపడిపోయి, మావయ్య ఏది వద్దు, నన్ను జ్యోత్స్ననే ఆ డీటెయిల్స్ అన్నీ తీసి మాయం చేయమని చెప్పింది, అందుకే నేను చేశాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జ్యోత్స్నక్క దగ్గరే ఉన్నాయి, నా దగ్గర అయితే ఏమీ లేవు, దయచేసి నన్ను క్షమించండి, నేను ఉద్యోగం కోసం కకృతిపడి ఇలా చేశాను అని చెప్పేసి శ్రీధర్ కాళ్ళు అయితే పట్టుకుంటాడు కాశీ. కానీ కాశీని చూసి శ్రీధర్ జాలి పడకపోగా తన కాళ్ళు పట్టుకున్న కాశీని అటు తోసివేసి ఇంకా శ్రీధర్ అయితే ఇంకా వెంటనే బయలుదేరి శివన్నారాయణ ఇంటికి అయితే వెళ్తాడు. శివన్నారాయణ హాల్లో కూర్చొని ఉంటాడు. కూర్చుని ఉండగా ఇంకా శ్రీధర్ అయితే ఇంట్లోకి వెళ్ళి జ్యోత్స్న జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా కేకలు అయితే వేస్తూ ఉంటాడు. ఆ కేకలు విన్న శివన్నారాయణ, ఏంటి శ్రీధర్, ఏం జరిగింది? జ్యోత్స్న ఏం చేస్తుందని అంత గట్టిగా కేకలు వేస్తున్నావు అని చెప్పి శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. మామయ్య గారు, జ్యోత్స్న ఏం చేసిందో మీకు చెప్తే నేను కేకలు వేయడమే వేస్తున్నాను, మీరైతే చేతలతో సమాధానం చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్, దీప, అలాగే పారిజాతం, జ్యోత్స్న, దశరథ, ఇంట్లో ఉన్న అందరూ సుమిత్రతో సహా అందరూ అయితే బయటకు వచ్చేస్తారు. ఏంటి మావయ్య, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి జ్యోత్స్న చాలా పొగరుగా అడుగుతూ ఉంటుంది. రా మేనకోడలా రా, నువ్వేం చేసావో తెలిస్తే నేను అరవడం కాదు, మీ తాతతో సహా అందరూ కూడా అరుస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడైతే ఏంటి మావయ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుంటుంది, ఏం న్యూస్ మోసుకొచ్చాడు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ, ఏంటి మావయ్య చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును జ్యోత్స్న, ఎవరు నీ అకౌంట్ డీటెయిల్స్, మామయ్య గారు నేను చెప్పాను కదా జ్యోత్స్న అయితే కొంత అమౌంట్ ఫ్రాడ్ చేసిందని, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాయమైపోయినాయి. ఎవరు తీశారు అని చూస్తే నేను సీసీ కెమెరా చెక్ చేస్తే అది కాశీ తీసినట్లుగా తెలుస్తుంది. కాశీ అయితే జ్యోత్స్న అక్క నన్ను మాయం చేయమంది, అందుకే నేను మాయం చేసేసాను
అవి డీటెయిల్స్ మొత్తం కూడా జ్యోత్స్న దగ్గర ఉన్నాయని చెప్పాడు. మామయ్య గారు, ఆ డీటెయిల్స్ అన్ని తెప్పిస్తే మీరు ఒకసారి వెరిఫై చేస్తే అసలు జ్యోత్స్న ఎంత మోసం చేసింది కంపెనీని అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పగానే జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నానో అదే జరిగిపోయింది. మావయ్య అంతా కూడా గుట్టు బయట పెట్టేశాడు. ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు తాత డాడీ నన్ను ఏమంటారో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ చెమటలు కక్కుకుంటూ నుంచుంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా శివనారాయణ, ఏంటి జ్యోత్స్న మాట్లాడవేంటి? బెల్లం కొట్టిన రాయిలా నుంచుంటావు? శ్రీధర్ చెప్తున్నాడు కదా నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని, తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఏం చేసేది లేక వెంటనే ఆ డీటెయిల్స్ అయితే తీసుకొని వచ్చి శివనారాయణకి అయితే అప్పచెబుతుంది జ్యోత్స్న. ఆ డీటెయిల్స్ వెరిఫై చేసిన శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, 10 కోట్లు ఫ్రాడ్ చేశావా? 10 కోట్లు నీ పర్సనల్ అకౌంట్లోకి షేర్ చేసుకోవాల్సిన అవసరం నీకేంటి? నీకు ఏమైనా తక్కువైందా ఈ ఇంట్లో? నువ్వు కంపెనీని మోసం చేశావు, నా కుటుంబాన్ని కాదు. మా కుటుంబాన్ని మోసం చేసినట్లయితే నేను క్షమించేవాడినేమో, కానీ ఈ డబ్బంతా కూడా కంపెనీ డబ్బు. మనతో పాటు మనతో షేర్ చేసుకున్న కంపెనీ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నువ్వు మోసం చేసినట్లే. ఇంత ఫ్రాడ్ చేసిన నిన్ను పోలీసులకు అప్పగించాల్సిందే అని చెప్పేసి శివనారాయణ తనంతట తానుగా పోలీసులకు ఫోన్ చేస్తాడు. అది చూసి జ్యోత్స్నకు ఒక్కసారిగా గుండె గుబేల్మంటుంది. ఏంటి తాత పోలీసులు అంటున్నాడు? ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయించాడంటే ఈ ఆస్తి మొత్తం కూడా నా చేజారిపోతుంది. ఈ ఆస్తే కాదు, నా ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎలాగైనా సరే పోలీసుల్ని పిలవకుండా ఆపాలి, ఏదో ఒక నాటకం ఆడాలి అని చెప్పేసి పారిజాతానికి సైగ చేస్తుంది. ఇంకా పారిజాతం అయితే, ఏవండి, ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, ఈ ఒక్కసారికి క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఎవరు చిన్నపిల్ల? నువ్వు చిన్నపిల్లవా లేదంటే జ్యోత్స్న చిన్నపిల్ల? ఇన్ని కోట్లు ఫ్రాడ్ చేయడం తెలిస్తే ఇంకా చిన్నపిల్ల అంటావేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే పోలీసులు అయితే ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇంకా జ్యోత్స్న శివనారాయణ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. తాత, నేను చేసింది తప్పే, కానీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, నా పరువు పోతుంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న, నీకు ఇంకా పరువు ఉందా అని చెప్పేసి శ్రీధర్ జ్యోత్స్న గుట్టు రట్టు చేయడంతో ఇంకా జ్యోత్స్ననైతే అందరూ కలిసి అరెస్ట్ చేయిస్తారు. సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది. మామయ్య గారు, ఒక్కగానొక్క కూతురు అలా జైలుకు వెళుతుంటే నాకు అసలు ప్రాణం పోయినంత పని అవుతుంది అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అమ్మ సుమిత్ర, నువ్వైతే ఏమీ బాధపడకు. నేనేం చేసినా ఈ కుటుంబం మంచి చెడ్ల కోసమే చేస్తానన్న విషయం నీకు తెలుసు, కానీ నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. ఈ విధంగా శ్రీధర్ అయితే జ్యోత్స్నని జైలు పాలు చేస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.